తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఎన్ని దేవాలయాలండి, ఒకటా రెండా, వేలల్లో ఉన్నాయి. వాస్తవానికి లక్షల్లో ఉన్నాయి దేవాలయాలు. అయితే అందులో ఇంకా రీసెర్చ్ చేసి వాటిని ఇంకా ఫిల్టర్ చేసి మనకి ఏవి ఉపయోగపడతాయి, నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి చాలా సమస్యలు కొన్ని దేవాలయాలకు వెళ్తే వాటి నుంచి బయటపడే మార్గాలుగా చెబుతూ ఉన్నారు. అయితే అవి ఎలాంటి దేవాలయాన్ని గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికి ఒక 30 దేవాలయాల గురించి చాలా చక్కగా మనకి వివరించి చెప్పారు. చాలా మంది ఆ దేవాలయాలకు వెళ్ళి ఫలితం పొందుతున్నారండి. అది చాలా సంతోషం అనిపించింది మాకు. అలాగే మంచి అభిమానం కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారు కొన్ని, మాకు ఈ ప్రాబ్లం అండి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఫలితం ఎలా వస్తుంది, అడ్రస్లు ఇవన్నీ అడుగుతున్నారు కదా. ప్రతిదీ చూస్తున్నాము, వాటన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. నందకిషోర్ రెడ్డి గారు నమస్కారం సార్. ఎన్ని దేవాలయాలు బట్ కామెంట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి సార్. వాళ్ళు కావాల్సిన దేవాలయం గురించి అడుగుతున్నారు. నిత్య జీవితంలో చాలా మంది ఫేస్ చేసే కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయండి, అంటే కామన్గా వచ్చేస్తూ ఉన్నాయి ఈ మధ్య. ఇంతకుముందు ఎప్పుడో ఎవరికో అని వినేవాళ్ళం. అందులో ప్రధానమైనది బీపీ, హై బీపీ, లో బీపీ, ఇలా ఇవి కామన్గా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. మరి అది ఆహార అలవాట్లే కావచ్చు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాం. అఫ్కోర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇవన్నీ ఓకే. కానీ వీటికి దైవ పరిష్కారం ఏదైనా ఉందా? ఏదైనా దేవాలయానికి వెళ్తే మాకు కాస్తైనా మేము వీటి నుంచి బయటపడగలమా అని చెప్పి బీపీకి సంబంధించిన టెంపుల్స్, అంటే బీపీ తగ్గించడానికి మాకు సహకరించే దేవాలయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు సార్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. కానీ మీరు ఇలాంటివి అడుగుతారు అనుకోలేదు. అవునా? అంటే ఇవి కామన్ గా వచ్చేవి సార్. కొంతమంది అంటారు ఏంటి ఇవి తగ్గడానికి కూడా గుళ్ళు ఉంటాయా అనే కామెంట్స్ కూడా చూసున్నాం. కానీ ఇప్పుడు మీరన్నాక తెలిసింది ఉంటాయి అని చెప్పి, మరి ఆ దేవాలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి? ఖచ్చితంగా దేవాలయం ఉందండి. ఈ దేవాలయం విష్ణు దేవాలయం అండి. ఇది వచ్చి ఒప్పిలియప్పన్ స్వామి అంటారండి. ఇది వచ్చి ఎక్కడుందంటే తిరువిన్నగరం అనే విలేజ్ లో ఉంది. కుంభకోణాన్న రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువిన్నగరం దగ్గర ఉంది. సో ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ప్రసాదం పెట్టడమే ఉప్పు లేకుండా పెడతారు స్వామికి. సో ఉప్పుకు సంబంధించిన సాల్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏమున్నా ఇక్కడ వచ్చి పూజ చేయించుకోవడం వల్ల, ఇక్కడ వచ్చి అభిషేకం చేయించడం వల్ల, ఇక్కడ వచ్చి తిరుమాంజనం చేయించడం వల్ల, ఇక్కడ తులసి అర్చన చేయించడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా మీకు పరిహారం దొరుకుతుంది. అందులో ఈ బీపీకి సంబంధించిన టెంపుల్స్ అండి, ఏదన్నా ఒక టెంపుల్లో మీకు ఒక్కసారి ఏదో అద్భుతం జరుగో, మిరాకిల్ జరుగో, మీకు బాగా కావాలి, కనీసం మీరు ఒక 2-3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి మీరు రిపీటెడ్గా రావడం వల్ల, ఎందుకంటే 5,000 సమానం కావు, వచ్చిన వాళ్ళందరికీ ఒకేసారి జరగాలనేది ఎక్కడ లేదని పరిహారం. సో ఈ రిపీటెడ్ అనేది అలవాటు చేసుకోగలిగితే మీకు ఆ పరిహారం అనేది దొరుకుతుంది. సో ఈ ఆలయంలో స్వామి వారికి పెట్టడమే ఉప్పు లేకుండా ప్రసాదం పెడతారు. అది తీసుకోవటం మెయిన్ అంటారు. అది ప్రసాదం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రసాదమే ఒక మెడికల్ వాల్యూ ఉంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు గోపురం దగ్గర నిలబడి ఒక 10 నుంచి 15 నిమిషాలు మీరు ధ్యానం చేయడం వల్ల, ఆ ధ్యానంలో ఆ స్వామి ప్రత్యక్షం కావడం వల్ల ఈ సాల్ట్కి సంబంధించిన డిసీజెస్, ఏదైతే బీపీ కంట్రోల్ కావడం, కిడ్నీ ఇష్యూ రిలీఫ్ అవ్వడం, మీ డైజెస్టివ్ సిస్టమ్ హీలింగ్ కావడం, ఉప్పు సంబంధిత వ్యాధులు ఏదున్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ ధ్వజస్తంభం ముందర నిలబడుకోగానే, ఆ ప్రసాదం తీసుకోగానే, స్వామివారికి సమర్పించిన తులసి రెమ్మలు ఒక 3-4 తీసుకొని తినడం ద్వారా మీకు ఆటోమేటిక్గా బీపీ కంట్రోలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆ ఉప్పుకు సంబంధించి మీరు మెడికల్ బెనిఫిట్ చెప్పారు, దీంట్లో ఒక ఆస్ట్రో బెనిఫిట్ కూడా చెప్తారు. ఈ ఒప్పిలియప్పన్ టెంపుల్లో లక్ష్మీదేవి ఇక్కడ ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి ఇక్కడ ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉంటాను అని చెప్పిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది ఈ ప్రదేశం మాత్రమే. సో ఇక్కడ ఇంకొక పరిహారంలో చెప్పింది ఏంటంటే, మీ ఫైనాన్షియల్ బ్లాకేజ్ ఏదన్నా ఉంటే, మీ ఫైనాన్షియల్గా అన్నీ ఎక్కడొక్కడ ఆగిపోయి ఉంటే, వీళ్ళకి ఏం చేస్తారు అంటే శుక్రవారం కానీ లేదా ఏదో ఒక ఏకాదశి రోజు, ఈ 2 రోజుల్లో అమ్మవారికి తులసి అర్చన చేయించడం వల్ల, ఉప్పు లేకుండా ప్రసాదం పెట్టడం ద్వారా
అమ్మవారికి కూడా అమ్మవారికి కూడా అలాగే. అమ్మవారికి కూడా ఇక్కడ ఉప్పు లేకుండా ప్రసాదం పెట్టాలండి. ప్రసాదం పెట్టడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు ఆ ఫైనాన్షియల్ బ్లాకేజ్ అనేది రిమూవ్ అయిపోతుందండి. సో దాని తర్వాత దర్శనం తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఈ బీపీ ఉన్నవాళ్ళు, ఎక్కువ బీపీ ఉన్నవాళ్ళు, దాంతో తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు ఓం పిల్లియప్పాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరించడం వల్ల ఓం నమో నారాయణ అన్న మంత్రాన్ని పొద్దున ఆ మంత్రాన్ని, సాయంత్రం ఓం నమో నారాయణ అన్న మంత్రాన్ని 21 సారి పఠించడం వల్ల ఇంట్లో దాదాపుగా 28 రోజుల నుంచి 42 రోజులు చేయడం ద్వారా మీకున్న ఫైనాన్షియల్ బ్లాకేజ్, మీకున్న ఈ బీపీ ప్రాబ్లం, ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉండి రాగలిగితే ప్రతి 90 రోజులకి ఒకసారి విజిట్ చేయాలండి. అంటే ఇది ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మంత్ వస్తారు, ఆ తర్వాత మళ్ళీ 60 రోజులకు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ 95 రోజులకు వస్తారు. సో ఈ ప్యాటర్న్ ఫాలో కావడం వల్ల మీకు క్రమేపీ తగ్గుతా వచ్చి పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ ఇలానే ఈ ప్రాసెస్ లో చేయాలి. బట్ నేను అడిగింది కేవలం ఇట్లా బీపీ గన్ అన్నాను, బట్ మీరు చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఈ దేవాలయం దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు ఉన్న స్థలం అది. సో ఈ ఫైనాన్షియల్ బ్లాకేజ్ ఉండడం వల్ల తులసి తీసుకెళ్లడం వల్ల, తులసి అర్చన చేయించడం వల్ల కూడా వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ బ్లాకేజ్ తీరిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ మంత్ర పఠనం చేయడం వల్ల, ఆ 28 రోజులు చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ గా రిలీఫ్ వస్తుంది. నెల రోజుల్లో ఆ చేంజ్ అయితే చూస్తారు ఖచ్చితంగా పరిస్థితి చూస్తారు. బట్ సో అంటే ఇవి అక్కడ ఇప్పుడు మీరు వెళ్తారు కదా సార్ దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఇవి రీసెర్చ్ అవి చేసినప్పుడు అక్కడ కొంతమంది ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అలా చెప్పడం, షేర్ చేయడం? మేము ఎక్స్పీరియన్సెస్ నోట్ చేయకుండా, టెస్టిమోనియల్స్ లేకుండా ఏది బయట చెప్పట్లేదు. మేము మీకు ఏదన్నా ఒక టెంపుల్ గురించి, ఒక దాని గురించి మీకు చెప్పాలి అంటే మేము ఖచ్చితంగా ఒక 100 మంది దగ్గర తీసుకునే చేస్తాం. సో మీకు వెన్నుకరంబేశ్వరులో కూడా మీరు వచ్చిన కామెంట్లో క్లియర్ గా చూస్తే, సార్ మేము 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడేవాళ్ళం, మాకు 100% తగ్గింది, మాకు రాగానే మాకు 100% తగ్గిందండి మీ కామెంట్లో. అదంత హ్యాపీ మూమెంట్ సార్ నిజంగా. అంటే ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని మీరు చాలా సంతోషించారు వాస్తవానికి. సో మేము టెస్టిమోనియల్స్ లేకుండా ఏది చెప్పమండి, విత్ టెస్టిమోనియల్సే మీకు చెప్తాం. సో విన్నారు కదా, అన్నీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ అనుభవాలు తెలుసుకుని మరి ఇలా రీసెర్చ్ అనేది చేయటం జరిగిందండి. సార్ రిక్వెస్ట్ చేసేదంటే ఎవరైనా రిక్వెస్ట్ చేసేది కొన్ని రూల్స్ మనం ఫాలో అవుతూ దేవాలయానికి వెళ్ళినప్పుడు, అలాగే వెళ్ళిన వెంటనే మాకు రిజల్ట్ రాలేదండి అని కొంతమంది బాధపడ్డారు. నిజమే, అది యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండండి. ఎందుకంటే సమస్య మనది, అది తగ్గాలని కోరుకుంటాం. ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు ఇలా దేవాలయాలను సందర్శించి అక్కడ ఇచ్చేటువంటి నైవేద్యంగా ఉన్న ప్రసాదం ఏదైతే ఉంటుందో అది తీసుకుంటూ ఉండి కొన్ని పద్ధతులు కనుక పాటిస్తే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారంట. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ రెడ్డి గారు. నమస్కారం సార్.